హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. చేతులెత్తేసిన జగన్ ఎన్నిక పరిస్థితి. ఎన్నికల కోడ్ రాకుండానే వైసీపీకి చాలా మంది ప్రజాప్రతినిధులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజాప్రతినిధుల్లో సగానికి పైగా ప్రజాప్రతినిధులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో టికెట్ల విషయమై వైఎస్ జగన్ మల్లగుల్లాలు పడ్డారు. ఫలితంగా తలెత్తిన గందరగోళం వైసీపీ నుంచి చాలా మంది నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడానికి కారణమైంది. టికెట్లు దక్కించుకున్న నేతల్లోనూ కొందరు వైసీపీని కాదనుకున్న సంగతి తెలిసిందే. వైనాట్ 175 కాస్త ఎలాగోలా 90 సీట్లైనా గెలవగలిగితే చాలనే పరిస్థితికి వైసీపీ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా ఎన్నికల కూడా రాకముందు పరిస్థితి. సిద్ధం పేరుతో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలు, వాటి కోసం వాడిన విఎఫ్ఎక్స్, చేసిన ఖర్చు, ప్రజల తిరస్కారం వెరసి పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. గులకరాయి ఎపిసోడ్ అయితే ప్రజల్లో వైసీపీని మరింత చులకనగా చేసిందన్నది నిర్వివాదాంశం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ వచ్చిన చాలా మంది అధికారులపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తూ వచ్చింది. అది ఇప్పుడు డీజీపీ వరకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే డీజీపీ మీద వేటు పడిందో ఆ తర్వాత జగన్ స్వరంలో మార్పు మరింత స్పష్టంగా కనిపించింది. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదంటూ జగన్ ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు విస్తుపోయారు. దాంతో పాటుగా సంక్షేమ పథకాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆపేస్తున్నారని జగన్ ఆరోపిస్తే అలాంటిదేం లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తాత్కాలిక నిలుపుదల మాత్రమే, పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా పథకాలు లబ్ధిదారులకు అందుతాయని అధికారులు ప్రకటించారు. ఇవన్నీ వైసీపీకి జలక్ మీద జలకిస్తున్న పరిణామాలే. ప్రతిదీ వైసీపీకి ప్రతికూలంగా మారుతుండటంతో ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదు, నన్ను అంతమొందించేందుకు కుట్ర అంటూ వేల మాటలు మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్ మాటల్లో ఓటమి భయం కనిపిస్తుందని చూసిన ప్రతి ఒక్క సామాన్య ప్రేక్షకుడు సైతం అనుకుంటున్నారు. జై హింద్.